నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ లోటస్ పాండ్ ఏంటి అనుకుంటున్నారా? నిన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే యలహంకకు షిఫ్ట్ అయ్యారు. మరి రేపో మాపో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారట. మరి సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏపీ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ఏంటి సడన్గా? అంటే అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా నేను ఇక్కడే తాడేపల్లిలోనే నా ఇల్లు ఉంది, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా అధికారం పోయేసరికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. ఏదో వారానికి ఒక్కరోజు 2 రోజులు రాష్ట్రానికి వస్తున్నారు. వచ్చినప్పటికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం హైదరాబాద్ నుంచే పరిపాలిస్తారు అంటూ సెటర్లు వేస్తుంటారు. కానీ ఈయన ఇప్పుడు చూసుకున్నట్లయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నారంట. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ లోటస్ పాండ్ అవ్వబోతుంది అని అంటున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే పిల్లి మీద సామెతలు తెలుసా? క్యాట్ కాలుగాలిన పిల్లి అంటారు. లేదు, పిల్లి తన పిల్లల్ని ఆ ఇంటికి అట్లా మారుస్తూ ఉంటుంది అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదేంటంటే ఆయన పులివెందుల పులి కదా, మీరు పిల్లి సామెతలు చెబుతారేంటంటావా? ఇప్పుడు తాడేపల్లి, లేకపోతే మీరు అన్నట్టుగా యలహంక, ఇప్పుడు లోటస్ పాండ్. అంటే తాడేపల్లిలో నిద్రపడతలా, యలహంకి వెళ్ళాం. యలహంకలో కూడా నిద్రపడతలేదా? ఇప్పుడు లోటస్ పాండ్లో అన్నా నిద్ర పట్టుద్దా? అంటే నిద్రలేని రాత్రులేనా? సడన్గా జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి లోటస్ పాండ్ షిఫ్టింగ్ ఎందుకు? అంటే ఏ తీవ్రమైన కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి అడుగులేమీ పడవు. ఇప్పుడు తాడేపల్లి 2 రోజులు 5 రోజులు యలహంక ఎందుకున్నాడు? అసలు యలహంకలో గుట్టు ఏంటి? ఆయన ఎందుకు యలహంకలో ఇన్నాళ్ళు తిష్టేశాడు? ఆయన అనుకున్నది అక్కడ జరగలేదా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సెటిల్ అయిందా మ్యాటర్? డీల్ కుదిరిందా? అంటే పంచాయతీ చేసుకున్నారా? అదే వాళ్ళ ఆస్తుల పంచాయతీ. లోటస్ పాండ్ కూడా 100%, ఇప్పుడు లోటస్ పాండ్ కాదు, యలహంక ప్యాలెస్ కూడా 100% షర్మిల వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఆ రోజు ఆ MOU కుటుంబ పెద్దల సమక్షంలో రాసుకున్న MOUలో ఏమని రాసుకున్నారు? అన్ని ఆస్తులు 40-60, యాక్చువల్గా 50-50 చేసుకోవాలి. అట్లాంటిది నేనే పెంచాను ఈ ఆస్తులన్నింటినీ, ఇదంతా నా తెలివితేటలే అని చెప్పి ఒక 10% ఎక్కువ రాసుకున్నాడు కొడుకు అని ఆమె చెప్పింది, విజయమ్మ. 60%. దాంట్లో సరస్వతి పవర్ అక్కడే వచ్చింది ఈ గొడవ. ఆ షేర్ల విషయంలోనే 100% ఆమెకి ఇచ్చేసేటట్టుగా వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టారు, భారతీ మేడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ వాటా ఎంత? 48% అవి ఉన్నాయి షేర్స్. ఆమె మదర్ విజయమ్మకి 49% ఎంతో ఉంటాయి. ఈ 48% కూడా ఆమెకి ఇచ్చేశారు. ఇంకేదో 1% ఎవరో మిగతా వాళ్ళ పేరు మీద ఉంటుంది, జనార్దన్ రెడ్డి ఎవరో ఉన్నట్టున్నారు. మొత్తం సరస్వతి పవర్ ఆమెదైతే ఇతను ఏం చేశాడు? కేసేశాడు. చెల్లి మీద ప్రేమ విరిగిపోయింది, ఆమె వేరే పార్టీలో చేరింది, నన్ను తిడుతోంది అంటూ అమ్మకి ఇచ్చిన ఆస్తి మళ్ళీ వెనక లాక్కుంటా NCLTలో హైదరాబాద్లో వేశాడు. ఇప్పుడు అది చెన్నైలో నడుస్తుంది. ఆ వివాదాలు అలా నడుస్తూ ఉన్నప్పుడు మొన్న ఆమెను ఒక నోటరీతో క్లారిఫికేషన్ ఇచ్చింది విజయమ్మ. ఏమని? మేనగోడలు మేనల్లుడు ఆస్తి జగన్ తింటున్నాడు, ఎప్పటికైనా జగన్లో మార్పు వస్తుందని నేను ఆశ పెట్టుకున్నానని రాసింది. వచ్చింది ఆ మార్పు. ఆ మార్పు పర్యవసానమే యలహంక మొత్తం షర్మిలకి ఇచ్చేసేసి వస్తున్నాడంటావా? నేనైతే నమ్మను. దీని వెనక కూడా ఏదో స్ట్రాటజీ ఉంది అని కూడా చాలా మంది అంటున్నారు సార్. అంటే లోటస్ పాండ్ కూడా షర్మిలకి ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం అక్కడ తిష్టేస్తున్నాడా? యాక్చువల్గా లోటస్ పాండ్ ఏంటి? 3 వాటాలు, అదే 2/3 జగన్మోహన్ రెడ్డికి అయితే 1/3 అవుకుంది. ఎవరికి? షర్మిలకి. సడన్గా అక్కడికి ఎందుకు వస్తున్నాడు? షర్మిల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడా? లేదు, కర్ణాటక నుంచి షిఫ్టింగ్ అవడానికి కారణం ఏంటి? అసలు కర్ణాటకలో ఎందుకున్నాడు ఇన్నాళ్ళు? తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే భయమా? ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది, కేంద్రం చట్టబద్ధత ఇచ్చింది అమరావతికి చట్టబద్ధత ఇచ్చిన దగ్గర నుంచి ఇక నీకు భయం పుట్టుకుందా? ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసేటట్టయితే తాడేపల్లి ప్యాలెస్ని ఎందుకు అంత ఖర్చు పెట్టి, అట్లా ప్రభుత్వ డబ్బే దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టాడు 5 ఏళ్లలో. ఆ ఫెన్సింగ్ చూసావా? 30 అడుగుల ఫెన్సింగ్. మరి ఇక్కడ కూడా వేస్తావా? లోటస్ పాండ్కి కూడా. అరే అక్కడ ఏసీలు, అక్కడ ఫర్నిచరు, అక్కడ అసలు రోడ్డు కూడా విస్తరణ చేశాడు. ఒక 5 సెంటు ఏమో ప్రభుత్వంతో కొనిపించాడు ఆ వ్యూ పాయింట్ కోసమో దేనికోసమో. అంటే అభద్రతలో
ఆయన షిఫ్టింగ్గా చూడాలా, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని అడుగుతున్నాను నేను. తాడేపల్లిలో ఇన్సెక్యూరిటీ, యలహంకలో ఇన్సెక్యూరిటీ, లోటస్ పాండ్ అంటే అసలు మరి అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడనేగా నువ్వు అసలు ఇవాళ హైదరాబాద్ అడుగు పెట్టండి. కేసీఆర్ కాలిరిగి పరామర్శకు కూడా రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళా. ఆయన ఎప్పుడో ఢిల్లీ వెళ్ళాడు పర్యటన, అప్పుడు గబాల్ని వెళ్ళి పరామర్శించేసి వచ్చాడు. అందరూ అనుకున్నారు ఏంటి రేవంత్ అంటే భయమా అని అనుకున్నారు. సెటిల్ అయిందా? రేవంత్కి నీకు కూడా డీల్ కుదిరిందా? ఎట్లా, ఏ ధైర్యంతో ఇవాళ అతను హైదరాబాదులో ఇప్పుడు కాపురం ఉందాం అనుకుంటున్నాడు? యలహంకలో అక్కడ ఉండటానికి కారణం శివకుమార్, అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. అక్కడేంటి, తను ఎవరితో అయినా ఫోన్లు మాట్లాడుకోవచ్చు, ట్యాపింగ్. అదే అతను ట్యాపింగ్ మనకు తెలిసిందే కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఫోనే ట్యాపింగ్ చేశారు. మాజీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అప్పుడు అసలు రాష్ట్రపతికి ప్రధానికి కూడా లేఖలు రాశాడు. అంటే నేనేటూ ట్యాపింగ్ చేశాను కాబట్టి నా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారనే భయంతో తాడేపల్లి నుంచి పోయాడా యలహంకకి. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా నీకు తెలుసు ఈ ఆరోపణలు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే చేశాడు. అసలు నా ఫోను ట్యాపింగ్కి గురైందని చెప్పి జగన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే అప్పుడు బరెస్ట్ అయిన దీంట్లో. అంటే తన ఫోన్లన్నీ ఇక్కడ వింటున్నారని చెప్పి అనే భయంతో అక్కడికి వెళ్ళావా? యలహంకలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా పని? శివకుమార్ అక్కడ రహస్యాలన్నీ షర్మిలకు చెబుతున్నాడనే భయంతో ఇటు వస్తున్నాడా? ఇప్పుడు గతంలో ప్రెస్ మీట్ పెట్టాడు కదా మొన్న, నువ్వు విన్నా కదా, ఫాలో అయ్యావు కదా. అదేంటి ఏమన్నాడు చంద్రబాబు, ఇక్కడ 5 రోజులు 2 రోజులు హైదరాబాద్ పోతున్నాడు, ఆయన కొడుకు లోకేష్ ఇక్కడ 4 రోజులు 3 రోజులు పోతున్నాడు, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, షట్లింగ్ సర్వీసో ఏదన్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్వీస్? జనం అడిగిన ప్రశ్న. తాడేపల్లి టు యలహంక, యలహంక టు తాడేపల్లి కొరియర్ సర్వీస్ అన్నారు. నీకు మామూలు చూసుంటావు సోషల్ మీడియాలో. మనం ఇక కొరియర్ వేయద్దు, డిటీడీసీ వీటన్నిటికి అవసరం లేదు, జగన్ టీడీసీకి ఇస్తే చాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా మనం హైదరాబాద్ ఏమన్నా పార్సల్ పంపాలంటే ఇద్దామా ఈ కొరియర్కి? జేటీడీసీ హైదరాబాద్ టు తాడేపల్లి, తాడేపల్లి టు హైదరాబాద్ తిరుగుతాడా? కాలుగాలిన పిల్లనాలా? ఆస్తుల భయంతోనా, లేదు ఆస్తులు సంరక్షించుకోవటానికా? రాజకీయం చేద్దామనేనా? రాజకీయం చేయాలనుకున్నప్పుడు, మళ్ళా నేను అధికారంలోకి రావాలనుకున్నప్పుడు నువ్వు ఉండాల్సింది ఎక్కడ? తాడేపల్లిలో, లేకపోతే పులివెందుల్లో. అంటే నేల విడిచి సాము చేశావు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే జనానికి దూరంగా స్పెషల్ ఫ్లైట్స్, స్పెషల్ హెలికాప్టర్లు, అసలు భూమి మీద లేడు కదా. సరే నిన్ను భూమి మీద తీసుకురావటం కోసమే వాళ్ళు ఓడిచ్చారు, అయినా రావా? 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చినా గాల్లోనే. భూమి మీదకి రానంటావా? ఎట్లా జగన్మోహన్ రెడ్డిని భూమి మీదకి తేవాలి చెప్పు, నువ్వు చెప్పు. ఇవాళ మనం అడిగే ప్రశ్న కాదు, జనం అడిగే ప్రశ్నకి జగనే సమాధానం చెప్పాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.